ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎవరి ఆధిపత్యం ఉంది ఆరోగ్యం మీద? నవనాయకులు నిర్ణయం చేస్తారు ఏ ఉగాది వచ్చినా కూడా. ఈసారి మూడిటి మీద సూర్యుడికి ఆధిపత్యం వచ్చింది. అంటే రాసు ఆయనే, సైన్యాధిపతి ఆయనే, అర్ఘాధిపతి ఆయనే. ఇక్కడ మంత్రి అంటే చంద్రుడికి వచ్చింది. చంద్రుడు అనేటువంటి వాడు జలాధిపతి. ఇక్కడ చంద్రుడు జలాధిపతి అని మనం చెప్పుకోవడంలో దీనికి అనుసంధానంగా ఒక చిన్న విషయం ఉంది. శుక్రగ్రహం వాస్తవంలో విపరీతమైన వేడిని కలిగి ఉంటుంది. సో శుక్రుడు ఆ వేడిని చల్లబరుచుకోవడం కోసం ఎక్కువ శాతం జలాన్ని కోరతాడు. ఈ జలాన్ని ఎవరిస్తారంటే చంద్రుడు ఇస్తాడు. అంటే చంద్రుడి మీద శుక్రుడు ఆధారపడి ఉంటాడు. మరి శుక్రుడు అంటే ఎవడు? ఒక్క భోగాన్ని అనుభవించేటువంటి యోగాన్ని ఇవ్వగలిగిన వాడు శుక్రుడు. అంటే శుక్రుడు మనకు అనుకూలంగా ఉండాలి అంటే కేవలం శుక్రుడి మీద ఆధారపడితే కుదరదు. శుక్రుడితో పాటు చంద్రుడిని కూడా ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం పరంగా మనం 12 రాసుల వాళ్ళ విషయానికి వస్తే క్లుప్తంగానే చెప్పుకుందాం. బాగా ఆరోగ్యంగా ఉండేటువంటి రాసులు ఏమేంటివి? శుక్రుడికి సంబంధించినటువంటి వృషభము, తులారాశి, వీళ్ళు దివ్యంగా ఉంటారు. అట్లాగే బుధుడు ఆధీనంలో ఉన్నటువంటి మిథునము, కన్య, ఈ రాశి వాళ్ళు కూడా అద్భుతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఇక రెండో విషయానికి వస్తే అంటే సమంగా అటు ఆరోగ్యం చెడిపోదు, అట్లని చెప్పి చాలా గొప్పగా ఉండదు, ఒక మధ్యస్థంగా ఉండేటువంటి రాసులు ఎవరెవరివి అంటే సూర్యుడి ఆధీనంలో ఉన్నటువంటి సింహరాశి, అలాగే గురువు ఆధీనంలో ఉన్నటువంటి ధనుర్రాశి, మీనరాశి, ఈ 3 రాసుల వాళ్ళు మధ్యస్థమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. మరి అధమంలో ఎవరున్నారు? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఎవరున్నారంటే కుజుడు ఆధిపత్యంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, శని ఆధిపత్యంలో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు. మరి చంద్రుడు మైనస్ కాల. చంద్రుడు అనేవాడు ఎప్పుడు మనకు శుభాన్ని ఇస్తాడు కాబట్టి కర్కాటక రాశి చంద్రుడి ఆధిపత్యంలో ఉంది. అలాగే మంత్రి స్థానంలో ఆయన ఉన్నాడు అంటే మనకు మంచి ఆలోచన ఇస్తాడు. ఒకవేళ ఆరోగ్యం చెడిపోయినా కూడా మనం ఏ రకమైనటువంటి వైద్య విధానాన్ని అవలంబించాలో తెలియచేసేటువంటి మానసిక స్థితిని చంద్రుడు ఇచ్చేటువంటి స్థితిలో కూర్చొని ఉన్నాడు.